వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ సూర్యకిరణ్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేములవాడ, ధర్మపురి, కాళేశ్వర, వెయ్యి స్తంభాల ఆలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. శ్రీశైలం, మహానంది, లేపాక్షిలో కార్తీక దీపాల వెలుగులు కనిపిస్తున్నాయి. గోదావరి, కృష్ణానది తీరాల్లోని క్షేత్రాల్లో మహిళలు పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదిలారు. 5వ శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయాలలో కార్తీక మాసం చివరి సోమవారం కావడం చేత ఉభయ ఆలయాలలో భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. బాల బ్రహ్మేశ్వర ఆలయంలో అభిషేకాలు, జోగులాంబ అమ్మవారి త్రిశతి పూజలో అధికంగా భక్తులు పాల్గొన్నారు. తుంగభద్రా నది పుష్కర్ ఘాటు నందు పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదిలారు. దర్శనానికి క్యూ లైన్ లో 3 గంటల పైనే పడుతుందని భక్తులు తెలిపారు. బీసీలకు న్యాయం జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం కులగణన కార్యక్రమం చేపట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉప్పల్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సర్వేలో ప్రతి ఒక్కరూ పూర్తి వివరాలు తెలిపి వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ డేటా సంక్షేమ పథకాల లబ్ధి, బీసీల అభివృద్ధికి చొరవ చూపిస్తుందన్నారు. ఒకవేళ ఎమ్యునరేటర్లు రాకపోతే పిలిపించుకుని సర్వే నిర్వహించుకోవాలని సూచించారు. కులగణన, కుటుంబ సర్వే డాటా ఎంట్రీలో ఎలాంటి తప్పులు ఉండొద్దని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. జార్ఖండ్ నుంచి వీసీ నిర్వహించి ఆయన ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. అందుబాటులో లేని వాళ్లకు ఫోన్ చేసి సర్వే గురించి వివరించి సమాచారం తెలుసుకోవాలని, ఫుడ్ పాయిజన్ విషయంలో ఆరా తీశారు. ఆహారం పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని, డాటా ఎంట్రీలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్.